రెండు వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏలియా గారు ఎలీషా గారు ప్రయాణం గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క అనుభవాలు, మొట్టమొదటి అనుభవము గిల్గాలు అనుభవంలోకి వెళ్ళారు. గిల్గాల ప్రాంతానికి వెళ్ళారు ప్రయాణమై. తర్వాత బేతేలు దగ్గరికి వెళ్ళారు, ఎరుకో. తర్వాత బేతేలు దగ్గరికి వెళ్ళారు రెండవదిగా. తర్వాత ఎరుకో దగ్గరికి వెళ్ళారు మూడవదిగా. మనము నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో తర్వాత యోర్ధాను ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వారి యొక్క ప్రయాణం యొక్క మజిలీలు జ్ఞాపకం చేసుకుంటే 4 మజిలీల్లో 3 మజిలీలను జ్ఞాపకం చేసుకున్నాం. గిల్గాల గురించి నేర్చుకున్నాం, అలాగే బేతేలు గురించి నేర్చుకున్నాం, ఎరుకో గురించి నేర్చుకున్నాం. అంటే గిల్గాల్ అంటే అవమానం దొర్లించబడిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే బేతేలు దగ్గరికి వచ్చారు. బేతేలు అంటే దేవుని మందిరంలో వారు నాటబడ్డారు. తర్వాత దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఎరుకో దగ్గరికి వెళ్ళారు. ఎరుకో అంటే దేవుని స్తుతించే అనుభవంలోకి వచ్చారు. శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు నిలబడి దేవుని స్తుతించారు. 4వది జ్ఞాపకం చేసుకుంటే యోర్ధాను నది దగ్గరికి వచ్చారు, యోర్ధాను ప్రాంతానికి వచ్చారు. ఒకసారి 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయములు మనము జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ప్రయాణం యొక్క మజిలీలు మనము చూస్తూ ముందుకెళ్తాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు 6వ వచనం, అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఎక్కడి నుంచి? యోర్దాను ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియా గారు చెబుతున్నాడు, నన్ను పరమునకి కొనపబడుతున్నాడు దేవుడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండంటే ఏమన్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పి వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళారు. సాగి వెళ్ళే ప్రాంతంలో సాగి వెళ్ళి వారు ప్రయాణం చేసే సమయంలో ఒక యోర్ధాను నది అక్కడ అడ్డు వస్తుంది. యోర్ధాను దగ్గరికి వెళ్తారు. యోర్ధాను నది అడ్డు వచ్చినప్పుడు యోర్ధానులో మనము నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు. అంటే కొన్ని పాఠాలు మనకి ఏం చేస్తాయంట, గుణపాఠాలు అవుతాయి. అవునా? ఆనాడు శ్రమలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని నేర్చుకొని వాటి ద్వారా కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత అనుభవాల ద్వారా ఏం చేస్తారంటే ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే యోబు గారికి ఎన్నో శ్రమలు, ఆస్తి నష్టం వచ్చింది, లేకపోతే తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకున్నాడు. దాని ద్వారా దేవుడిని ఇంకా స్తుతించే అనుభవంలోకి వచ్చాడు. దాని ద్వారా ఆయన ఏం చేశాడంటే 2 ఆశీర్వాదం పొందాడు. అలాగే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారు కూడా తన యొక్క భార్య అయిన ఎవరు శారాని జ్ఞాపకం చేసుకుంటే ఈ శారాని అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అబ్రహాం గారు ఒక మామతో చెబుతాడు ఒక మాట, నువ్వు ఎక్కడికైనా వెళితే నేను చెల్లెలని చెప్పు అంటాడు. చెల్లెలు కాదు వాస్తవం. ఆయన ఎందుకు చెప్పమనంటే అక్కడికి వెళితే కొన్ని కష్టాలు ఆయన చంపుతారనే ఉద్దేశంతో అలా చెప్పినప్పుడు ఆమె చెల్లెలని అనుకొని అక్కడ అబీమెలెకు రాజు శారాన్ని తీసుకువెళ్తారు. అదే భార్య అని చెప్తే ఎలా ఉండేది తెలియదు, కానీ చెల్లెలని చెప్పిన మాటను బట్టి ఆయన తీసుకెళ్ళారు. దాని ద్వారా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాడు అబ్రహాం గారు. యోబు గారు కూడా కొన్ని వాటి ద్వారా నేర్చుకున్నాడు. నేడు కూడా కొన్ని యొక్క శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని అన్నించి అధిగమించిన తర్వాత మనము 2 ఆశీర్వాదంలోకి వెళ్తాం. కాబట్టి ఈ యోర్ధాను అనుభవంలో కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా యోర్ధాను అనగా ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే పైనుండి కిందికి పారునది, పైనుండి
కిందికి పారునది యోర్ధాను. ఈ యోర్ధాను అనేదంట ఎడారుని అని ఏదోని తోటగా చేసేది ఈ యోర్ధాను. ఈ యోర్ధాను నది అనేది 365 రోజులు, అంటే సంవత్సరానికి 360 రోజులు అయితే 60 రోజులు కూడా నిత్యం కూడా ప్రవహిస్తూ ఉంటుందంట యోర్ధాను నది. ఇశ్రాయేల్ దేశంలో ఒకే ఒక నది ఉంటుందంట, అది 300 రోజులు కూడా మనం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మన దేశంలో కానీ అనేక నదులు ఉంటాయి. ఆ నదులు కానీ లేకపోతే మనము కాలువలు కానీ లేకపోతేనేమో డ్యాములు కానీ ఇవన్నీ వర్షంతో మాత్రమే అవి కాలువలు నీరు వస్తాయి, డ్యాములు నింపబడతాయి. ఇప్పుడు చూస్తున్నాం, అలమట్టి డ్యాము నింపబడితేనే అక్కడి నుంచి శ్రీశైలానికి వస్తాయి. శ్రీశైలం ద్వారా నాగార్జున ద్వారా మనకి ఇవన్నీ కూడా వర్షం మీద ఆధారపడి నదులు అన్నీ కూడా ఏదైనా. కానీ ఈ యోర్ధాను నది అయితే 365 రోజులు కూడా నీరు వర్షం వచ్చినా లేకపోయినా కాలువలు ఎండిపోయినా ఏదైనా సరే యోర్ధాను నది ఎప్పుడు కూడా పచ్చదనంగా ఉంటుంది. యోర్ధాను ఎప్పుడు ప్రవహిస్తుంది. ఎందుకు అంటే అక్కడ మంచు మాత్రమే ఎక్కువ కురుస్తుందంట. ఆ మంచే నీరుగా అయిపోయి ఎప్పుడు కూడా నిత్యము ప్రవహిస్తే నదిగా ఉంటుంది. ఈ నది పైనుండి క్రిందికి పారే నదిగా చూస్తున్నాం. ఈ నది యొక్క పొడవు లేకపోతే వెడల్పు ఎత్తు చూసినట్టయితే దగ్గర 9232 అడుగులు ఎత్తు నుండి అది కింద లోతు వచ్చేసరికి భూమి దగ్గర లోపల లోతు 1292 అడుగుల లోతు ఉంటుందంట. అంటే అంత పైనుంచి కిందకి పారే నదిగా యోర్ధాను నదిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొంచెం. అందుకే ఇది ఎడారులు ఉన్న అది యొక్క నది యొక్క ప్రవహించడం ఎలా ఉందంటే హెర్మోను ప్రాంతంలో ఇది యొక్క నది పుట్టుగా అనేది ఉంటుంది. కొన్ని నదులకి యమున కానీ గంగా కానీ లేకపోతే ఏదో మన నదులు ఉంటాయి కదా, సరస్వతి కానీ మూసీ నది కానీ కొన్ని నదులు ఒక ప్రాంతంలో పుడతాయి అని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈ హెర్మోను ప్రాంతంలో పుట్టేది ఈ యొక్క యోర్ధాను నది. హెర్మోను ప్రాంతం నుండి అది ప్రవహిస్తుందంట. హెర్మోను అనగా ఏమిటి అర్థం అంటే పరిశుద్ధత. అది పరిశుద్ధత కలిగిన ఒక పట్టణంగా హెర్మోను పుట్టింది కదా, పరిశుద్ధంగా ఉండింది. కాబట్టి మనం జ్ఞాపకం అంశాలంటే ఒకసారి ఆ యోర్ధాను గురించి. యోర్ధాను ఎడారుని ఏదైనా తోటగా చేయగలది యోర్ధాను. ఆనాడు అబ్రహాం గారు తన యొక్క లోతు ఇద్దరు కూడా ఎవరు, అబ్రహాము యొక్క లోతు ఎవరు, తన సహోదరుడు యొక్క కుమారుడు లోతు. ఇద్దరు కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారి సంపద అయింది. వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారి సంపద అయినప్పుడు వారి పశువులు కానీ గొర్రెలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు వీరికి అబ్రహాంకి లోతుకి ఏమాత్రం కూడా గొడవలు రాలేదు. కానీ గొడవలు ఎక్కడ ప్రారంభమైనాయి అంటే వారి దగ్గర ఉన్న జీతగాళ్ళు ఉంటారు కదా, ఉదాసులు ఉంటారు కదా, వారి ద్వారా ప్రారంభమైంది. వారు ఏమనుకుంటున్నారు, నీ యొక్క పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి కూడా ఇంత మధ్య తగాద వస్తుంది. ఇదిగో మా పొలంలోకి వస్తున్నాం మీరు, మీ పొలంలోకి వస్తున్నాం మేము అని ఇద్దరి యొక్క దాసులు కొట్టుకుంటున్నప్పుడు అబ్రహాం గారు చూసి లోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం కలిసి నివసించలేనంతగా మన ఆస్తి సంపద వచ్చింది కాబట్టి విస్తారం అయిపోయింది, కాబట్టి మనం ఇక్కడ నివసించడానికి కుదరదు. కాబట్టి నీవు ఒక ప్రాంతానికి వెళ్ళు, నేను ఒక ప్రాంతానికి వెళ్తా. నువ్వు ఎడవ పక్కకి వెళ్తే నేను కుడి పక్కకు వెళ్తా, నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడవ పక్కకి వెళ్తా. ఛాయిస్ నీదే అని ఎవరికి ఛాయిస్ అంటే లోతుకి ఛాయిస్ ఇచ్చాడు. ఆ ఛాయిస్ వచ్చినప్పుడు ఆ లోతు ఏం కోరుకున్నాడు అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ ప్రాంతాన్ని కోరుకున్నాడు ఆయన? ఆదికాండం అండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆదికాండములో ఆయన కోరుకున్న ప్రాంతం చూద్దాం. 13వ అధ్యాయము 10-11 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయము. చూచెను యెహోవా సోదొమ గోమోర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చదువుతానమ్మా 10వ వచనం. లోతు తన కళ్ళెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొరలను పట్టణమును నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఏందంట?
నీళ్లు పారు దేశమై యెహోవా తోట వలె అది ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా 11వ వచనం, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమునంతటిని ఏర్పరచుకొని తూర్పునకు ప్రయాణము చేసెను. యోర్దాన్ అనే పదము బైబిల్ గ్రంథంలోంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటగా లోతు కోరుకున్న ప్రాంతము యోర్దాను ప్రాంతాన్ని కోరుకున్నాడు. తర్వాతగా జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారి జ్ఞాపకం చేసుకుంటే యాకోబు గారు తన యొక్క ఒక చేతి కర్ర మాత్రమే తీసుకొని యోర్దాను నదిని దాటాను అంటాడు. ఆదికాండంలోని 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనం. మీ ఇద్దరు దగ్గర కూర్చున్నామా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును, సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితని. ఇప్పుడు నేను రెండు గుంపులైతని. యోర్దానుని దాటాడు దేంతో? ఒక చేతి కర్రతో మాత్రమే యాకోబు గారు యోర్దాను. ఇప్పుడు 2 గుంపులుగా అంతగా ఆస్తి సంపాదించాడు. అలాగే మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్టే యాజకులు యొక్క అరికాళ్ళు తీసుకెళ్లి యోర్దాను దగ్గర ఉన్న మందసం ఎత్తుకొని యోర్దాను ప్రాంతంలోకి వెళ్ళి ఆ యోర్దాను నదిలో నీటిలో మునిగినట్టుగా జ్ఞాపకం నీటిలో ముంచబడ్డాయి యాజకుల యొక్క కాళ్ళు. చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనం, కాదు 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఎక్కడ మందసమును మోయి యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. అంటే యోర్దాను నది పైనుండి పారే నీళ్లు ఎప్పుడైతే యాజకుల యొక్క అరికాళ్ళు వెళ్ళి ఆ నీళ్లను తాకగానే ఏకరాశిగా నిలిచిని. అనేక విషయాలు యోర్దాను నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పాఠాలు అనేది మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఇది ఏదేను ఎడారుణ్ణి ఏం చేస్తాంట? ఏదేను తోటగా మార్చబడుతుంది. అంటే సస్యశ్యామలంగా చేయగలది యోర్దాను ప్రాంతము. అంత మాత్రమే కాదు కానీ యోర్దానులో ఇంకా ఏం జరుగుతుంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథంలోని 3వ అధ్యాయంలో 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం చెప్పిన రీతిగా యాజకుల యొక్క సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి నీళ్లు పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలవబడెను. కారణం ఏమిటి అంటే ఒక నది నీళ్లు యాజకుల యొక్క కాళ్ళు తాగానే ఏకరాశిగా ఆగిపోయి. కారణం ఏమంటే ఒకసారి అక్కడ ఏముందంటే మందసం అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి ఎవరితో ఉంది? యాజకులతో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఉంది. యాజకులు ఎవరు? యాజకులు అంటే ఎవరు? దేవుని యొక్క పరిచర్య చేసేవారు, దేవుని సేవ చేసేవారు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు యాజకులు. లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకొని నా సేవ చేయండి, నా పరిచర్య చేయండి అని ఒక ప్రత్యేకించబడిన వారు యాజకులు, లేవీలు. లేవీలు మాత్రమే మందసాన్ని మోసే అర్హత వారికి మాత్రమే ఉంటుంది. ఒకసారి మనము యాజకులు మందసము వారు తప్ప వేరే వాళ్ళు మోసినప్పుడు దేవుడు వారిని మొత్తినట్టుగా ఉజ్జయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎడ్ల బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు, కానీ ఎడ్ల బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు మందసం ఎడ్ల బండి మీద ఉంది. ఆ మందసం అనేది ఎడ్ల యొక్క కాలు జారి అది బండి పడిపోతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఉజ్జయ కనిపించినప్పుడు అయ్యో మందసం పడిపోతుంది, దాన్ని పట్టుకుందన్న ఉద్దేశంతో ఆ మందసాన్ని పట్టుకుంటాడు. కానీ
దేవుని యొక్క వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చేయవలసిన పని వారు మాత్రమే చేయాలి. లేవీలు మాత్రమే మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కానీ వీరేం చేస్తున్నారు? బండి మీద తీసుకొని వెళ్తున్నారు. కానీ అదొక తప్పు. అంత మాత్రమే కాదు, కానీ లేవీలు తాకవలసింది, లేవీలు చేయవలసిన పని ఉజ్జా చేశాడు. అందుకే వెంటనే అక్కడ ఆయన మొత్తినప్పుడు చనిపోయినట్టుగా అంటే మందసముకున్న ప్రాధాన్యతని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ మందసాన్ని ఎవరు? యాజకులు మాత్రమే దాన్ని మొయ్యాలి, యాజకులు మాత్రమే దాన్ని చూడాలి, ఏదైనా సరే పరిచర్య చేయాలి. నేను చెప్పేదంటే యాజకుల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుల్ని దేవుడు అభిషేకించబడిన యాజకులు కాబట్టి, ప్రతిష్ఠించబడిన వారు కాబట్టి, ఆ ప్రతిష్ఠించబడిన వారితో ఎవరు ఉన్నారంటే దేవుడు మందసం ఉంది. దేవుని మందసం అనగా ఎవరు ఏం చేస్తున్నారు? నాకలు చూడాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో చెప్పినప్పుడు చూడండి, లేకపోతే నాకలు చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ నేను చెబుతాను. అదే అంటే యాజకుల యొక్క ఆ దేవుడు అభిషేకంతో నింపబడిన యాజకులు, వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి పిలుపుకు లోబడిన వారు, ఒక ప్రత్యేకించబడిన వారు కాబట్టే, ప్రతిష్ఠించబడిన వారు కాబట్టే దేవుని అభిషేకంతో నింపబడిన వారితో ఎవరు ఉన్నారంటే దేవుని సన్నిధి ఉంది. మందసము అనగా మందసములు ఏమేమి ఉంటాయి? మూడు వస్తువులు ఉంటాయి. మొట్టమొదటి వస్తువు ఏంది? ఆజ్ఞలు, నిబంధన పలకలు. రెండవదిగా అహరోను చిగురించు కర్ర. మూడవదిగా మన్నా పాత్ర. అంటే 3 రకాల వస్తువులు దాండం అంటే దానిలో ఉన్నప్పుడు ఆ 3 రకాల వస్తువులను మోసుకుంటూ ఎవరు వెళ్తున్నారంటే యాజకులు వెళ్తున్నారు. యాజకులు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు యోర్దాను దగ్గరికి వెళ్తారు. యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాత్రమే, ఆ యాజకులు మాత్రమే అక్కడికి వెళ్ళి, అంటే ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు యాజకులు వెళ్ళి ఎప్పుడైతే ఆ యోర్దాను నదికి వెళ్ళి ఆ నది యొక్క నీటిని తాకగానే ఏం జరిగిందంట? అప్పుడు దాకా పైనుండి పారే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క మందసము వారితో ఉంది. దేవుని యొక్క మందసము వారితో ఉంది కనుక ఆ యొక్క యోర్దాను నది యొక్క నీళ్లు, ఏకరాశిగా ఉన్న నీళ్లు మొత్తం కూడా ఆగిపోయిన తర్వాత నిబంధన మందసం ఎత్తుకొని వారు వెళ్ళిన తర్వాత తిరిగి ఒడ్డును చేరిన తర్వాత వాళ్ళ పాదాలు ఎప్పుడైతే కాళ్ళు లేకుండా అరికాళ్ళు మళ్ళీ ఒడ్డుకు చేరిన తర్వాత ఆ యొక్క ఏకరాశిగా నిలిపిన నీళ్ళంట తిరిగి యథాప్రకారము పారే నీళ్లుగా వస్తాయి. ఇదే అధ్యాయంలో ఉంటుంది. చూద్దాం ఒకసారి. చూద్దాం 4వ అమ్మ చదవండి. 3:15. సరే చదవండి. 3:15 చదవండి ముందు. అప్పుడు ఆ మందసం మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల యొక్క కాళ్ళు నీటి అంచును మునగగాని పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దునున్న ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. తర్వాత చూద్దాం 17వ వచనం. జనులు ఎరుకో ఎదుట సాల్తగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్యన 6 నెలలు స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్ట వరకు ఇశ్రాయేలు అందరూ 6 నెలల మీద దాటుతూ వచ్చారు. ఇప్పుడు దాటి వెళ్ళిపోయారు. తిరిగి ఏం జరుగుతుంది? 4వ అధ్యాయం 18వ వచనం లేకపోతే 17వ వచనం. యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకుల యొక్క ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాలు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలి మరలి దాని గట్లన్నిటినీ మీద పొర్లి పారెను. అంటే ఆ యాజకులు అభిషేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు యాజకులు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకించబడిన ఒక స్థలము యోర్దాను అనేది సంఘానికి సాదృశ్యంగా చూస్తుంది. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత
సంఘంలో అడుగు పెట్టిన తర్వాత మనము ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి, అభిషేకించబడిన వారిగా ఉండాలి. అభిషేకించబడిన దైవజనుల యొక్క వారి మాటలు ఏదైతే మాటలు చెబుతున్నా ఆ మాటలు దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని కార్యాలను కూడా జరిగిస్తాడు. కొన్ని కార్యాలను కూడా దేవుని యొక్క సన్నిధిలో, అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది కనుక సంఘానికి సాదృశ్యంగా ఉన్న యోర్ధాన్ అనేది, ఆ యోర్ధాన్ యొక్క సంఘంలోకి ఎవరు వస్తారు? ప్రజలు వస్తారు. ఆ ప్రజల దగ్గర ఎవరుంటారు? అభిషేకించబడిన యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఏం చేస్తారు? మీ అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు కూడా జరిగిస్తాడు. ఒక ప్రత్యేకించబడిన వారుగా వారు ఉంటారు. మనం జ్ఞాపకం చేసి వారు ఆత్మతో నింపబడిన వారుగా వారు ఉంటారు, అభిషేకంతో నింపబడిన వారుగా వారు ఉంటారు. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ అనుసారంగా మనం జీవించాలి, ఆత్మానుసారంగా మనం జీవించాలి. శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా మనము జీవిస్తూ మనం ముందుకెళ్ళాలి. ఒకసారి అంటే ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. యాజకులు ఎలా ప్రత్యేకించబడిన వారుగా ఉంటారో, యోర్దాను నది అనే సంఘంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఒక ప్రత్యేకించబడిన వారుగా శరీర కార్యక్రమం అన్నిటి కూడా చంపుకొని ఆత్మానుసారంగా మనము జీవించాలి. అందుకే రోమిలు రాసిన పత్రికలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం అనుకుంటా 14వ వచనం, ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి దేవుని కుమార్తెలుగా ఉన్న మనము ఏం చేయాలంట? ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం, దేవుని ఆత్మ మీలో ఉండే ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయములో మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయములో ఎలా ఉంటుందంట? జీవము కలిగిన ఉన్నది. నీతి విషయములో ఎలా ఉంటుంది? జీవము కలిగి ఉన్నదిగా ఉంది. కాబట్టి నీవు నేను కూడా ఈ యొక్క ఎడారిని ఏదైనా తోటగా మార్చే ఈ యొక్క యోర్దాను నదిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఈ యోర్దాను నది ఏకరాశిగా నిలిపోవటం కారణం ఏంటంటే యాజకులతో దేవుని మందసం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు కూడా ఆత్మ అభిషేకంతో నింపబడితే నీతో ఎవరు ఉంటారంటే దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న కాడ పాపానికి తావుండదు, శరీర కోరికలు అక్కడ నెరవేర్చుకోలేరు. కాబట్టి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఎగువ నుండి పారు నీళ్లు ఏకరాశిగా నిలిచినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనము యాజకులు ఎలా ప్రత్యేకించబడతారో మనం కూడా ప్రత్యేకించబడే స్థలము యోర్దాను నది. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం, యోర్దాను నది యొక్క ప్రాముఖ్యత జ్ఞాపకం చేసుకుంటే పాపాలని ఒప్పుకునే స్థలము యోర్దాను. పాపాలని ఒప్పుకునే స్థలము యోర్దాను. ఒకసారి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో యోహాను గారు వెళ్ళి అక్కడ మారు మనసు విషయమై వాళ్ళు ప్రకటన చేస్తున్నాడు, సువార్త చెబుతున్నాడు. ఎవరికి? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వినుస్తున్నారు. చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించు. అంటే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందే స్థలము, పాపాలను ఒప్పుకునే స్థలము యోర్దాను. ఎప్పుడైతే మారు మనసు కోసము ఆయన దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉండి ఆ యోహాను గారు దేవుని సువార్త ప్రకటిస్తూ మారు మనసు కోసం అక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటన చేసిన తర్వాత వారందరూ ఏం చేస్తున్నారు? 3వ వచనం 5వ వచనం, ఆ సమయములో యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు ఏం చేస్తారంట? తమ పాపాలని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే స్థలము
ఏదంట? యోర్దాను యొక్క నది దగ్గర. యోర్దాను ప్రాంతం అనేది పాపాలను ఒప్పుకునే స్థలము, మారు మనసు పొందే స్థలము. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాం. కాబట్టి ఆ కనికరం ఎలా వస్తుందంటే మారు మనసు పొందినప్పుడు వస్తుంది. మారు మనసు ఎలా వస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. మన శరీర సంబంధమైన దుఃఖం కాదు కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. ఒక్కొక్కరు మనం ఏడుస్తూ ఉంటే వారు ఎందుకు ఏడుస్తున్నారో వారికే తెలియదు. మందిరంలో కానీ బయట కానీ ఇంటి దగ్గర కానీ ఏడుస్తారు, వారికి శరీర సంబంధమైన దుఃఖం వస్తుంది. కానీ మారు మనసు అనే దుఃఖం ఎప్పుడు వస్తుందంటే దేవుడు దర్శించినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది వస్తుంది. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేదు. ఆ దుఃఖం వచ్చినప్పుడు మనము తప్పనిసరిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంలోకి వస్తాం, మారు మనసు పొందుతాం, మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెడతాం. అందుకే బైబిల్ అన్న ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీయులు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును, ఈ మారు మనసు దుఃఖము పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయును. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి, అంటే ఏదైనా దొంగతనం చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వారు కొట్టే దెబ్బలు భరించలేక వారు అప్పుడప్పుడు ఒప్పుకుంటారు. తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తూ అదే దొంగతనం చేస్తూ మళ్ళీ పట్టుబడతారు. వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా, మారు మనసు ఉందా అంటే మారు మనసు లేదు, దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు. ఆ వ్యక్తి ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఆ దెబ్బలు భరించలేక అయ్యా అప్పుడిప్పటికి మేము కాలం కట్టుకొని బయటకు రావాల ఉద్దేశంతో అయ్యా తప్పు చేశానా సరేలే అని ఏడుస్తున్నప్పుడు అరే ఇక నుంచి తప్పు చేయవాకురా ఇల్లురా అని పంపించేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత అందుకే కదా ఒకళ్ళొక్కొక్కళ్ళ మీద కేసులు ఎన్ని ఉంటున్నాయంటే ఒకవేళ 10 కేసులు 15 కేసులు 90 కేసులు 20 కేసులు ఎందుకు అలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు. అది శరీర సంబంధమైన దుఃఖం ఉంటే ఉండొచ్చు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఓ వ్యక్తి పాపం చేసినప్పుడు తిరిగి ఈ పాపంలోకి నేను పోను, తిరిగి అన్యాయం చేయను, తిరిగి అక్రమం చేయము, తిరిగి నేను ఇదిగో ఇతరులు నేను దోసుకొనను, ఇతరులకు హాని చేయను అని ఎప్పుడైతే తన తప్పులు తను ఒప్పుకొని విడిచిపెడతాడో అది దైవ చిత్తానుసారమైన దుఃఖంగా ఉంటాం. అది ఎలా ఉంటుంది? ఆ దుఃఖం వచ్చినప్పుడు రక్షణార్థమైన మారు మనసులోకి వస్తాం. దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు ఆ రక్షణార్థం మారు మనసు వచ్చినప్పుడు నువ్వు వాటిని అన్నిటి కూడా ఒప్పుకొని తిరిగి తప్పు చేయను. సపోజ్ మనం చిన్నప్పుడు మనము ఒక బీడీలో సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకోండి, తిరిగి మనం వచ్చిన తర్వాత వాటిని ఒప్పుకొని ఈ తప్పు చేశాను వాటిని తీసివేసుకోవాలి. తిరిగి అదే బీడీలు అదే సిగరెట్లు అదే సినిమాలు షికారు చేస్తే మనం చూసినట్టు ఒకసారి మనం ఇంతకుముందు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉంటాం, నీవు వెళ్ళి ఉంటాం, నేను వెళ్ళి ఉంటాం, అనేక డాన్సులకు వెళ్ళి ఉంటాం, అనేక తిరణాలకు వెళ్ళి ఉంటాం, అనేక సినిమాలకు వెళ్ళి ఉంటాం, అనేక షికారులు చేసి ఉంటాం. కానీ ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుందో ఆ దుఃఖం వల్ల మేనేస్తాం. మనం సినిమాలకు వెళ్తున్నామా, షికారులకు వెళ్తున్నాం, అప్పుడు మనం ఏదన్నా వేరే వాటికి మనం వెళ్తున్నామంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది మారు మనసు. అది ఆ మారు మనసు లేని వారు ఎలా ఉంటారు? తిరిగి పాపాలు చేస్తారు, తిరిగి సినిమాలకు వెళ్తారు, తిరిగి సీరియల్ చూస్తారు, తిరిగి ఆ పాపంలోనే కొట్టుమిట్టాడుతుంటారు. కానీ దైవ చిత్తానుసారము దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేసే స్థలము ఏదంటే యోర్దాను నది, యోర్దాను ప్రాంతము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు గారు వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నారు చూద్దాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము. ఆయన ప్రకటన చేసినప్పుడు మారు మనసు కోసం ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా నొచ్చుకున్నారంట, నొచ్చుకొని పొడవబడి అంట ఆ మాటలు. చూద్దాం 2వ అధ్యాయంలో 38వ వచనం, లేకపోతే 37వ వచనం చదవమా. 37వ వచనం చదువు. వారు ఈ మాట విని ఏం చేస్తారంట? హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా పేతురు మీరు మారు మనసు
పొంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పాప నిమిత్తము క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున బాప్తిసం బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఆ, వరము పొందుదురు. ఈ చాలు 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 వాగ్దానము చాలు చాలు 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వరకు వేరై రక్షణ పొందని వారికి హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. అంటే మూర్ఖులకు ఈ తరం వరకు వేరై రక్షణ పొందండి, మారు మనసు పొందడని దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, పేతురు గారు ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చారు. ఇంచుమించు 3000 మంది దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చారు, మారు మనసు పొందారు. అలాగే ఒకసారి ఆయన సువార్త చెప్పినప్పుడు 5000 మంది ఒకేసారి రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఒకసారి